ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వీరి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. కానీ మాత్రం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి, అలాగే మాత్రం చింతామణి శాస్త్రం అంటారండి. ఎలా ఉందో చూద్దాం. మన వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం గవ్వలేసి వృశ్చిక రాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వృశ్చిక రాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నది, బంటు యోగం కూడా ఉన్నది. అలాగే మాత్రం రాజయోగం ఉన్నది, బంటు యోగం ఉన్నది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మంత్రి యోగం కూడా ఉన్నది, ఆల్రౌండర్ యోగ బలం ఉన్నదండి. అంటే 4 దిక్కులు కూడా మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో ధన కనక వస్తు విషయాల్లో మాత్రం విపరీతమైన ఖర్చు అయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం 34 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 45 సంవత్సరాలు ఉన్న వారికి రుణ చిక్కులు తప్పవండి. వీరి జాతక బలంలో రుణాలు ఇచ్చి మోసపోవటం కానీ, రుణాలు తీసుకొని మోసపోవటం కానీ, నమ్మి మోసపోవటం కానీ, మధ్యవర్తి అయి మోసపోవటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రుణ చిక్కులు తప్పవండి. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ 44 సంవత్సరాల నుంచి పడితే 56 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదండి. రాహుమహారదశ నడుస్తుంది, శుక్రమహారదశ నడుస్తుంది. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. గృహం కొనాలన్నా, కట్టాలనుకున్నా, మార్చాలనుకున్నా ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ మాత్రం వీరు ధనం అనుకున్న దానికంటే మాత్రం ఒక రేటు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం 30 లక్షలు అనుకున్న కాడ మాత్రం 40 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 1 కోటి అనుకున్న కాడ 1.5 కోటి అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరి జాతకానికి నరఘోష ఎక్కువ ఉన్నదండి. 4 గవ్వలు పడ్డాయి. నరఘోష ఎక్కువ ఉన్నందువలన మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే భక్తాంజనేయ స్వామిని ధ్యానం చేయటం, అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే సుందరకాండ పారాయణ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. వృశ్చిక రాశి వారి జాతకంలో జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుభకరం ఉన్నదండి. అనురాధ నక్షత్రం వారికి కొన్ని ఆటంక ఫలితాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు కూడా. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వారి జాతక బలానికి. కానీ మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు. వారి జ్యోతిష్య బలంలో వారు ఏ వ్యాపారం చేసినా, లిక్కర్ వ్యాపారం చేసినా, అలాగే మాత్రం ఆయిల్ వ్యాపారం చేసినా, అలాగే ఇసుక వ్యాపారం చేసినా, అలాగే మాత్రం మట్టికి సంబంధించిన వ్యాపారం ఏది చేసినా, సిమెంట్ రంగానికి సంబంధించిన, గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం, హోటల్ ఫీల్డ్ రంగం వ్యాపారం, అలాగే వ్యవసాయ విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. అలాగే నీటి వ్యాపారం ఎసుంటిదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని బ్యూటీ పార్లర్ రంగం స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఫ్యాషన్ రంగంలో నడిచే స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా లోహ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో రాజకీయ నాయకులకు మాత్రం అరిష్టం చాలా వరకు ఉంటుందండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్త చేసుకుంటే మంచిది. రాజకీయ నాయకులకు ఆరోగ్యంలో కానీ అరిష్టం, పదవిలో కానీ నష్టం, అలాగే మాత్రం కార్యకర్తలతో కానీ ఇబ్బంది, అలాగే మాత్రం ప్రత్యర్థులతో కానీ ఇబ్బంది, అలాగే పార్టీపరమైన వారితో కూడా ఇబ్బంది, అలాగే వేరే పార్టీ ప్రత్యర్థి పార్టీ వారితో కూడా ఇబ్బంది. ఇలాంటి చిక్కులు వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం ఏ పని చేసినా 1కి 4 సార్లు నలుగురు అభిప్రాయం కుటుంబ సభ్యులు తీసుకొని చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం ఉన్న వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. కానీ మాత్రం కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సైంటిస్ట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఐటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే వైద్య రంగానికి, విద్యా రంగానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా పాటించాలండి. అలాగే నీటిపారుదల సంఘం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. అలాగే రోడ్లు భవనాల శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి.
అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మత్స్య కార్మికులకు ఇబ్బందులు వస్తాయండి. జీవరాశులకు సంబంధించిన వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి. జీవరాశుల వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. జాగ్రత్తగా పాటించాలి. అది మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలం మీద. మొత్తం 9 గవ్వలు పడ్డాయండి ఇప్పటి వరకు అయితే వృశ్చిక రాశి వారి పేరు మీద 2 సార్లు గవ్వలేసి మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ జాతక బలం ఉన్నది వీరి పేరు మీద. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుజుడాధిపతి కాబట్టి 3వ సంఖ్య వీరికి చాలా వరకు అనుకూలమైన సంఖ్యనేనండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అనుకూలత సాధించే అవకాశం ఉంది. బోధన రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదండి. బోధన రంగం అంటే మాత్రం లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, అలాగే ఆయాలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఒకరికి విద్య బుద్ధులు చెప్పే వృత్తిలో ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీలో ప్రతి ఉద్యోగం చేస్తున్న వారు స్వీపర్తో సహా వారు ప్రిన్సిపాల్ అయినా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కుటుంబ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ముఖ్యంగా ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇబ్బంది వచ్చే కూడా అవకాశం ఉంటుంది. కానీ రుణం తీసే కాడ 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బ్యాంక్ రంగంలో ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. కానీ విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ 3 గవ్వలు పడ్డాయండి. ఏ పనైనా సరే మాత్రం అలాగే లక్ష్మీదేవత, పార్వతీదేవత, సరస్వతి దేవత ఏ పనైనా సరే మాత్రం త్రికారణ శుద్ధిగా మాత్రం చేస్తే చాలా వరకు మంచిది. వీరి ఆత్మవిశ్వాసం వీరికి చాలా వరకు మాత్రం కలిసి వస్తుందండి. అలాగే మాత్రం ఎన్నో ఆటంకాలు, ఎన్నో చికాకులు వచ్చినా మాత్రం వీరి జాతక బలానికి నిలబడే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలం మీద. కానీ వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం నరఘోష అధికం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం నరులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనుషులతో, ప్రతి మనుషులతో, అది ఇంటివారు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సంతానం కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బావబామ్మరుదులు కావచ్చు, రక్త సంబంధం ఎవరైనా సరే, అలాగే బయటివారు, స్నేహితులు, సన్నిహితులు, పడరాని వాళ్ళు, పడేటోళ్ళు ఎవరితోనైనా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే వీరికి తిరుగు ఉండదు. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఉంటుంది. జాగ్రత్తగా అంటే ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదండి, అలాగని మాత్రం సులువుగా వదిలిపెట్టడం కాదండి. కానీ మాత్రం ఒక మార్గంలో ఆలోచన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ పెద్దల ఆస్తి అమ్మకం చేయాలనుకున్నా, అలాగే కొనుగోలు చేయాలనుకున్నా మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం విజయదశమికి మాత్రం విజయదశమి ఘడియకు మాత్రం విజయం సాధించే అవకాశాలు ఉంది. ఎన్ని అవంతరాలు, ఎన్ని ఆటంకాలు, చికాకులు వచ్చినా కూడా మాత్రం వృశ్చిక రాశి వారు మాత్రం అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి. ఈ అనుకున్న పనులు సాధించాలంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ అంగారకారకుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.